స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే మనకు లోపల వెన్నుపూస అంటాం, దానికి దెబ్బ తగిలడం. సో దాన్ని అక్యూట్ స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటాం. ఓకే, అది పార్షియల్ ఉండొచ్చు, తర్వాత కంప్లీట్ ఉండొచ్చు. ఎక్కడైనా మనకు స్పైనల్ కార్డుకు దెబ్బ తగిలిందనుకోండి, ఆ భాగంలో తగిలిన చోట నుంచి మనకు సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది. మనకు స్పైనల్ కార్డ్ లోపలే మనకు అంటే మజిల్కు సంబంధించిన నరాలు అక్కడే ఉంటాయి. అంటే మోటార్ నర్వ్స్ కానివ్వండి, సెన్సరీ నర్వ్స్ కానీ, ఆటోనమిక్ నర్వస్ కానీ, అవన్నీ కూడా స్పైనల్ కార్డ్లోనే ఉంటాయి. సో మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి మనకు బాడీలో కనిపిస్తుంటుంది. దెబ్బ తగిలిన తీవ్రతను బట్టి మనకు ఆ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఆ దెబ్బ తగిలిన చోట నుంచి కాళ్ళు చేతులు అంటే ఎక్కడ తగిలితే ఆ కింది భాగం మొత్తం పని చేయకుండా అవుతుంది. ఓకే, కొంతమందికి స్పైనల్ కార్డ్తో పాటు తలలో కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అక్యూట్ స్పైనల్ కార్డ్ ఇంజురీ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి రాగానే పేషెంట్ ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేయాలంటే కదలకుండా మెయింటైన్ చేసి దాని నెక్కును మొత్తం ఒక ఫిక్స్డ్ దాంతో కవర్ చేసి తర్వాత ఎయిర్వే సెక్యూర్ చేయాలి. అంటే ప్రాపర్ బ్రీతింగ్ తీసుకుంటున్నా చూడాలి. ఒకవేళ బ్రీతింగ్ ప్రాపర్గా తీసుకోకపోతే ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేయాలి. ఓకే, సో బీపీ మెయింటైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ అప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం దానికి బీపీ పెరగడానికి నార్మల్ సెలైన్ అట్లాంటి ఐవీ ఫ్లూయిడ్స్ తోటి బీపీని అనేది స్టెబిలైజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ స్కానింగ్ చేస్తాం. స్టెబిలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్కానింగ్ చేస్తాం. అది సిటీ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి. సో దాన్ని బట్టి మనకు ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎంత తీవ్రతంగా ఉంది, ఎంత సివియర్గా ఉంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి స్టెబిలైజ్ చేసిన తర్వాత అది మెడికల్ మేనేజ్మెంటా, సర్జికల్ మేనేజ్మెంటా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే, మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఇమ్మొబిలైజ్ చేసి మనం దాంతోపాటుగా బ్రెయిన్ స్కాన్ కూడా తీసుకొని ఏమన్నా క్లాట్స్ ఉన్నాయా లేదా, తర్వాత ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దానికి సంబంధించిన మెడికేషన్స్ అనేవి పెడతాం. ఓకే, కొంతమందికి స్టిరాయిడ్స్ కూడా హై డోస్ పెట్టితే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది కొంచెం డౌట్ఫుల్ యాక్చువల్గా. ఎందుకంటే కొంతమంది బెటర్ అయ్యే ఛాన్సెస్, కొంతమంది మే నాట్ యూస్ఫుల్ అని చెప్పేసి అంటున్నారు. బట్ చాలా మటుకు క్లినికల్ ట్రయల్స్ చూసుకుంటే వితిన్ 8 అవర్స్లో హై డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ పెడితే న్యూరలాజికల్ ఇంజురీ తీవ్రతను మనం కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత సివియరిటీని బట్టి మెడికల్ మేనేజ్మెంట్ కూడా దాంతో తగ్గకపోతే నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్ ఉంటుంది. సో అది న్యూరోసర్జన్ సర్జికల్ ఆప్షన్స్ తోటి దాన్ని సెట్ చేసి దాన్ని కరెక్షన్ చేస్తారు. సో దాని తర్వాత స్లోగా మనం మొబిలైజ్ చేస్తూ ఉంటే సో రికవరీ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది అది పర్మనెంట్ ఉండొచ్చు డెఫిసిట్, కొంతమందికి ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. సో తీవ్రతను బట్టి ఎలా ఉంటుంది అనేది మనకు వేరే పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంటుంది.